హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, మనం బండి కొనేటప్పుడు ఇంజన్ గురించి ఆలోచిస్తాం, అలాగే మంచి లుక్స్ గురించి ఆలోచిస్తాం, మంచి మంచి స్పెసిఫికేషన్స్తో లోడ్ అయి ఉందా అనేది ఆలోచిస్తాం. బట్ ఎంతమంది బ్రేకింగ్ గురించి ఆలోచిస్తున్నారు అనేది నాకు ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ద డౌట్ అన్నమాట. ఎందుకంటే నన్ను సజెస్ట్ చేయమని అడిగిన కొంతమంది 10లో 7 మంచి ఇంజన్ కావాలి, ఇలాంటి స్పెసిఫికేషన్స్ కూడా అడుగుతారు, కానీ బెటర్ బ్రేకింగ్ గురించి ఎవడో అడగరు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం బండి తీసుకుని బయటకు వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు మనల్ని కాపాడేది, సేఫ్గా మన ఫ్యామిలీకి రీచ్ చేసేది బండిలో బ్రేకింగే. ఒక రకంగా చెప్పాలంటే మనం పెట్టే డబ్బులకి ముందు మనం ఎతకాల్సింది బ్రేకింగే, తర్వాత ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి ఎతకాలన్నమాట. సో ఇలాంటి బ్రేకింగ్ గురించి మీకు కాస్త అవేర్నెస్ తీసుకురావాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో నేను 3 బ్రేకింగ్ సిస్టమ్స్ గురించి మాట్లాడతాను. ఒకటి నాన్ ఏబిఎస్ బ్రేకింగ్, రెండోది ఏబిఎస్ బ్రేకింగ్, మూడోది వచ్చేసరికి స్విచబుల్ ఏబిఎస్ బ్రేకింగ్ అన్నమాట. సో ఫస్ట్ అయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైతే చేయట్లేదో, చేయకుండా చూస్తున్నారో వాళ్ళకి నేను విపరీతమైన రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇలాంటి మంచి అవేర్నెస్ వీడియోలైనా, అప్ టు డేట్ ఉండేటువంటి కొత్త బైక్స్ యొక్క రివ్యూస్ అయినా మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే, అంటే మీరు సంపాదించిన అమౌంట్ని పర్టికులర్గా ఒక మంచి బైక్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి. సో చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం, బట్ మాలాంటి ఎడ్యుకేట్ చేసే వీడియోస్ని అయితే మాత్రం, ఛానల్స్ని అయితే మాత్రం మీరు దయచేసి సపోర్ట్ చేయండి. సో మన ఛానల్ 1,00,000 మందికి రీచ్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక 84,000 మంది మనల్ని సపోర్ట్ చేశారు. సో ప్లీజ్ గైస్, ఆ 1,00,000 మందిని రీచ్ అయ్యే క్రమంలో మీరు నాకు తోడే ఉంటారని, మీ సపోర్ట్ నాకు అందిస్తారని భావిస్తూ నేనైతే మాత్రం వీడియోలోకి అయితే వెళ్తున్నాను. నేను చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఫస్ట్ అయితే నాన్ ఏబిఎస్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుందాం. 125cc బిలో మనకి నాన్ ఏబిఎస్ఏ లభిస్తుంది. టైర్లు కూడా సన్నగానే ఉంటాయి. 240 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. సో ఫ్రంట్ టు బ్యాక్ మనకి 130 mm డ్రమ్ బ్రేక్ తోటి అయితే వస్తుంది అనమాట. సో డిస్క్ అనేది కూడా ఆప్షనల్గానే మనకు లభిస్తుంది. సో ఖచ్చితంగా కూడా ప్యానిక్ సిచ్యువేషన్లో సడన్గా బ్రేక్ కొడితే ఇవి స్కిడ్ అయ్యి పడిపోతాయి, మనము కింద పడిపోతాం. కొన్నిసార్లు ఇది ప్రాణానికి ప్రమాదం కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇంకా ఆప్షన్ లేదు, మన దగ్గర పెట్టే ప్రైస్ లేనప్పుడు. సో ఖచ్చితంగా కూడా ఈ బ్రేకింగ్ తోటే మనం అడ్జస్ట్ అవ్వాలి. కానీ వీళ్ళ కోసం నేను ఒక సలహా అయితే ఇవ్వగలను. ఎప్పుడు కూడా 60 కంటే ఎక్కువ స్పీడ్ని అయితే మీరు వెళ్ళొద్దు ఈ వెహికల్స్ మీద. ఇవి అలా రెడీ కూడా చేయలేదన్నమాట. సో లిమిటెడ్ స్పీడ్ 60 బిలో అయితే వెళ్తేనే ఇవి మీకు బెటర్ మైలేజ్ ఇస్తూనే అండ్ బెటర్ బ్రేకింగ్ అప్లై చేయడానికి అవకాశం కూడా ఇస్తూ ఉంటాయి. సో వీటిలో మీరు సడన్గా బ్రేక్ పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, బ్యాక్ సైడ్ వీల్ కావచ్చు, ఫ్రంట్ వీల్ కావచ్చు, లాక్ అయిపోయి మన బరువు యొక్క బ్యాలెన్స్ అనేది, బండి అనేది స్టేబుల్గా ఉంచలేక స్ట్రైట్గా ఆకుండా సైడ్కి కోసేసుకుంటూ జరిగిపోయి కింద పడిపోతాం అన్నమాట. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. కాబట్టి దీని యొక్క బ్రేకింగ్ చేసే వాళ్ళైతే మాత్రం దయచేసి ఫ్రంట్ బ్రేక్ ఒక 60%, బ్యాక్ సైడ్ ఒక 40% బ్రేక్ని, అది కూడా ఒక్కసారిగా కాకుండా కొంచెం ఆపుకుంటూ, సో ఒక్కసారిగా అంటే 50% అలా ఆగిన తర్వాత రిమైనింగ్ 50%ని మొత్తాన్ని పట్టేసుకుని ఆపుకోవచ్చు. ఇలా అయితే బండి ఆగుతుందన్నమాట. ఇలా జరగాలి అంటే మీరు ముందైతే 60 స్పీడ్ లోపలే ఉండాలి. 60 కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా కష్టమైతే అవుతుంది. మీరు ఎలా బ్రేక్ చేసినా ఇది స్కిడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే ఆ స్పీడ్ని మేనేజ్ చేయలేక ఈ బ్రేక్స్. ఇక రెండోది ఏబిఎస్ బ్రేకింగ్. ఏబిఎస్ అంటే యాంటీ లాకింగ్ బ్రేకింగ్ అన్నమాట. సో ఈ యాంటీ లాక్ బ్రేకింగ్ ఏం చేస్తుందంటే, బ్రేక్ కొట్టినప్పుడు ఇక్కడ మనకి నాన్ ఏబిఎస్లో ఉండేటువంటి ఆ వీల్ లాక్ సిస్టమ్ ఏదైతే ఉంది, ఇక్కడ మనకు ఉండదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, ఒక సెకండ్కి 15 to 20 టైమ్స్ అయితే బండి వీల్ని పట్టుకుంటూ ఆపుతూ మనకి లాక్ చేయకుండా బండిని ఆపేస్తుంది. తక్కువ డిస్టెన్స్లోనే ఆగిపోతుంది. సో ఖచ్చితంగా కూడా బెటర్ బ్రేకింగ్ అయితే మనం చూడొచ్చు అనమాట. ఈ బ్రేక్స్ అనేవి కంపల్సరీ కూడా మనకి 150cc 160ccలో సింగిల్ ఛానల్ ఏబిఎస్ రూపంలో వస్తాయి. మాక్సిమం సింగిల్ ఛానల్ అంటే ఫ్రంట్ వీలే ఇస్తారు. ఎక్కువ ఫ్రంట్ బ్రేక్ని మనం వాడతాం కాబట్టి దానికే ఏబిఎస్ ఉంది కాబట్టి ఆ బ్రేక్ని మనం కాన్ఫిడెంట్గా కొట్టొచ్చు. సో కండిషన్ ఎలా ఉన్నా సరే, రోడ్ కండిషన్, ఏబిఎస్ ఉన్న వీల్ ఏం చేస్తుందంటే అస్సలు మీకు లాక్ అవ్వదు. అందువల్ల స్కిడ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి మీకు చాలా సెక్యూర్గా అయితే ఉంటారు. నేను మీకు పదే మనవి చేసేది ఏంటంటే, మీ దగ్గర డబ్బులు కనుక ఉంటే ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి, లుక్స్ గురించి, వీటి గురించి ఎక్కువ తాపత్రయపడకుండా బ్రేకింగ్ అసలు ఎలా ఉందనే దాని గురించి చూడండి. ఎందుకంటే మెయిన్ కూడా మనకి బ్రేకింగ్ బాగుంటేనే మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా సాగుతుందన్నమాట, వెహికల్స్ మీద, బైక్స్ మీద పర్టికులర్గా. ఇక స్విచబుల్ ఏబిఎస్ అనమాట. స్విచబుల్ ఏబిఎస్ అంటే మనం ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా ఇది అడ్వెంచరస్ వెహికల్స్లో మనం చూస్తూ ఉంటాం, మనం ఆఫ్ రోడ్ చేసేటప్పుడు మట్టి, రాళ్ళు ఉంటాయి. దాని మీద ఖచ్చితంగా కూడా బండి లాక్ అయితేనే బండి అయితే ఆగుతుందన్నమాట. ఏబిఎస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లాక్ అవ్వదు కాబట్టి బండి చాలా ఎక్కువ డిస్టెన్స్ తీసుకుంటుంది అండ్ ప్రాపర్ బ్రేకింగ్ పడదు. కాబట్టి మనకి స్విచబుల్ ఏబిఎస్ చాలా అవసరం. పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టుకొని ఏబిఎస్ ఆఫ్ చేసుకొని ఆఫ్ రోడింగ్ అండ్ టూరింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా కూడా సో వాడుతూ ఉంటారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ ఆ సిచ్యువేషన్స్కి, ఆ సినారియోస్కి ఖచ్చితంగా కూడా స్విచబుల్ ఏబిఎస్ అవసరమైతే అవుతుందన్నమాట. సో మీ దగ్గర కనుక డబ్బులు ఉండి పెట్టగలిగేటువంటి కెపాసిటీ కనుక ఉంటే ఏబిఎస్ బ్రేకింగ్, మంచి బ్రేకింగ్ ఉన్న వెహికల్ని
ఆలోచించి తీసుకోండి, అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఇదొక బ్రేకింగ్ అండ్ సేఫ్టీ అవేర్నెస్ వీడియో అన్నమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకున్నట్లుగా అయితే సో దయచేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు ఐడియాస్ మీరే ఇవ్వండి. సో నేనైతే మీకు మంచి మంచి వీడియోస్ అయితే చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియోని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, లైక్ చేస్తారని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.